హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమో వ్లాగ్స్. సో ఈరోజు తెలిసి మన బ్లాగ్ ఏంటంటే ఇది శివరాత్రి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. మా మమ్మీ ఏమేమి కర్రీ చేసిందో ఏమేమి రైస్ చేసిందో చూద్దాం. మర్చిపోకుండా ఇంకొక సర్ప్రైజ్ ఉంది. మేము పడుకున్నప్పుడు మా మమ్మీ డిసైడ్ చేసిందంట, ఏందో చూద్దాం అది కూడా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బగారా రైస్ చేస్తున్నాను. ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. పట్టా, ఇలాచి, లవంగ, సాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మంచిగా కట్ చేసుకుని వాష్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటిని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వన్ గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తాను. అట్లా నేను 3 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ వేసుకున్నాను వాటర్. అంటే అట్లా గ్లాసెస్తో కాకుండా ఒక బౌల్లో పెట్టేస్తాను నేను ఫస్ట్ రైస్. అది అట్లా 1 బౌల్కి ఆ బౌల్తో 2 టైమ్స్ వేసుకున్నా వాటర్. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నాయా లేదని చూడడానికి వచ్చాను. అప్పుడు అవ్వలే, ఇప్పుడు అవుతున్నాయి. ఇంకా ఆల్రెడీ నేను రైస్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. కరెక్ట్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్లీ కుక్ అయ్యి కరెక్ట్గా వస్తుంది. మీరు ఈ రైస్ వేసుకుంటప్పుడు వాటర్ కూడా వేసారనుకో కొంచెం రైస్ అనేది ఇట్లా మెత్తగా అయిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్ కుక్ కావాలంటే కరెక్ట్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు లిడ్ పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు చిన్నగా పెట్టి నేను ఆ రోల్ పెట్టి వెళ్ళాను. అదిగో పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. కొంచెం 5 మినిట్స్ అయినాక మళ్ళీ వస్తాను. అప్పటి వరకు పక్కన ఇంకో స్టవ్లో పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు కూడా నేను ముందే సోక్ చేసి పెట్టుకుంటాను. పాలకూర, పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, అల్లం, వెల్లుల్లి, టొమాటోస్, కొన్ని వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకున్నాను. కుక్కర్ది కూడా విజిల్ వచ్చాక పప్పును రుబ్బుకున్నాను. నెక్స్ట్ తాలింపుకి రెడీ అవుతుంది. నేను మెంతులు వేసుకుంటాను ఫ్రెండ్స్. తాలింపులో కంపల్సరీ కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా రొటీన్ మీకు తెలిసిందే కదా. కానీ నేనైతే మెంతులు కంపల్సరీ వేసుకుంటా. నాకు అట్లా కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. కొన్ని వేసుకోవాలి. ఇంగువ, మెంతులు కంపల్సరీ నా తాలింపులో. కొత్తిమీర, చింతపండు కూడా కొంచెం వేసుకున్నా, తీయలేను నేను. అయిపోయింది. పప్పు తాలింపు వేసి కలిపేస్తాను. నెక్స్ట్ ఇది ఏంటంటే మా పిల్లలు, మా హస్బెండ్ పడుకున్నారు. వాళ్ళ కోసము నేను ఎవ్రీ టైం ఏదైనా ఒక స్వీట్ చేస్తాను. స్వీట్ ఆర్ డెజర్ట్ అట్లా. లాస్ట్ టైం కూడా చేశాను నేను. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఏమో గులాబ్ జామ్ చేశాను. ఇది ఫ్రూట్స్, యాపిల్ కట్ చేసా, 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ కట్ చేసుకున్నా, బనానా వాళ్ళు ఇష్టంగా తింటారో తినరో అని చెప్పి హాఫ్ బనానా వేసుకున్నాను. మళ్ళీ తర్వాత చూసి సరిపోతుందా లేదా అని చెప్పి వేసుకుంటా అని ఒక హాఫ్ అయితే కట్ చేసా. డ్రై ఫ్రూట్స్, బాదాం, అది వాటర్ మిలన్ సీడ్స్ కూడా పెట్టుకున్నా. గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, యాపిల్,
వాటర్మిలన్ సీడ్స్, బాదం అన్నీ ఒకటొకటి వేసుకున్నా. ఇది ఫస్ట్ మిల్క్లో మిల్క్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కటోర్లో కస్టర్డ్ పౌడర్ కొన్ని మిల్క్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. పాలు మరుగుతున్న తర్వాత అప్పుడు ఈ కలుపుకున్న ఉంటుంది కదా అది కస్టర్డ్, అది అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇది తీసేసేయాలి పక్కన. మళ్ళీ స్టవ్ పైన పెడితే మొత్తం లమ్స్ వచ్చేస్తుంటాయి. లమ్స్ అంటే ఉండలు అట్లా అయిపోతూ ఉంటుంది. మంచిగా కలుపుతూ పక్కన తీసుకొచ్చేసేయాలి. అది చల్లారాక ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మరీ వేడిగున్నప్పుడు పెట్టుకోవద్దు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కొంచెం నేను ఒక్క ఇలాచి కూడా వేసాను నేను. మా పాప లేచింది కానీ తెలియదు. నెక్స్ట్ మార్నింగ్ పూజ ఉంటుంది కదా, ఫాస్టింగ్ చేసిన వాళ్ళు వదిలేస్తారు కదా రైస్తో, అప్పుడు పూజ అన్నమాట. ఇది నైట్ వేసింది. చాలా బాగా వచ్చింది. అసలు ఇది ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. చూడండి ఒకసారి. నైవేద్యంలోకి ప్లేన్ రైస్ కుక్ చేశాను, తర్వాత బగారా రైస్ కుక్ చేశాను. చెప్పాను కదా మీకు మా మమ్మీ చేసింది సర్ప్రైజ్ అని, ఇదే అనమాట అది డిజైన్. చూద్దాం. వావ్, స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. సూపర్ గా ఉంది గైస్. మమ్మీ సూపర్ గా ఉంది మమ్మీ టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలా అది కామెంట్ చేయండి.